మరొకసారి తండ్రి మిమ్మల్ని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనములు దేవా. మరి సాయంకాలం వేళ తండ్రి మీ మాటల్ని ధ్యానించుకోవడానికి తండ్రి మరి మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చి తండ్రి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు తండ్రి. ఇప్పుడైతే నా ద్వారా మీ పిల్లలకు ఎటువంటి అయితే మాటలు వినిపించబోతున్నారు తండ్రి, అవన్నీ నేను చక్కగా తండ్రి అర్థమయ్యేటట్టు తండ్రి వివరించి మరి మీ యొక్క మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు బోధించడానికి నాకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి సంఘంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న మీ పిల్లలకు మీ చిత్తం ఉన్న ఎడల తండ్రి స్వస్థతను అనుగ్రహించమని కోరుకుంటూ మరి క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. వాయిస్ అందరికి వినిపిస్తుందండి. పిల్లరా మరి కూడా వచ్చిన మీ అందరికీ ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి అంశం పేరేంటంటే మానవ నేత్రాలకు కనిపించని మహాగని. అంశం పేరు మరొకసారి చెప్తున్నాను, మానవ నేత్రాలకు కనిపించని మహాగని. పిల్లరా మరి టాపిక్ని నేను వివరంగా చెప్తాను. ఏంటంటే మానవ నేత్రాలకు అంటే మనుష్య నేత్రాలకు కనిపించని మహాగని. గని అంటే మైన్స్, అంటే ఇప్పుడు మనం కోల్ మైన్స్ కానీ, అలాగే గోల్డ్ మైన్స్ కానీ, సిల్వర్ మైన్స్ కానీ, ఐరన్ మైన్స్ కానీ, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం చెప్పుకుంటున్న పాఠం ఏంటంటే మనిషి కంటికి కనిపించని ఒక మహాగని ఏంటది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫైన్. దానికన్నా ముందు అసలు మనిషికి కనిపించే మహాగనుల గురించి ఆలోచిద్దాం కాసేపు. మరి మీకు తెలిసిన గనుల పేరు చెప్పండి, ఏవి ఉన్నాయి? కేజీఎఫ్ గోల్డ్. కేజీఎఫ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే అది బంగారపు గని, అక్కడ బంగారం దొరుకుతుంది. అలాగే బొగ్గు గనులు అంటాం, కోల్ మైన్స్. తర్వాత ఇంకా ఐరన్ మైన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మైన్స్ అని అంటున్నాం అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో, మళ్ళీ ఇవన్నీ ఎక్కడ అన్ని చోట్ల దొరకవు, ఓన్లీ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే, ఈ గనులు అనేవి మనకు లభిస్తుంది. మనిషి ఈ గనులన్నింటినీ స్వీకరిస్తాడు అక్కడి నుంచే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గని ఎందుకు అన్నారంటే అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ త్రవ్వుతున్న కొద్ది ఇంకా దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ గని అయిపోయిందండి అని మనం చెప్పలేము, త్రవ్వుతున్న కొద్ది వస్తూనే ఉంటాయండి. దానికే మరి చాలా మంది పొలిటీషియన్స్ కానీ రాజకీయవేత్తలు కానీ ఏం చేస్తారంటే వీటి మీద తమ ఇన్వెస్ట్మెంట్ని పెడుతున్నారు. అందుకే మనం పేపర్లో కూడా చదువుకుంటూ ఉంటాం, ఒక స్కామ్ జరిగింది, బొగ్గు గనుల మీద స్కామ్ జరిగింది, కరప్షన్ అవుతుంది అని మనం చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ తరగని సంపదలు. మనిషి ఎంత త్రవ్వినా ఇంకా దొరుకుతూనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. అందుకే తరగని సంపదలు. వీటి మీద మనిషి చాలా ఆశలు పెట్టుకున్నాడు. అండ్ వీటిని అమ్ముకుంటే ఏమొస్తుంది మనిషికి అంటే పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. దానికన్నా ముఖ్యంగా ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అందుకే మనుషులందరూ వీటి మీద పడ్డారనమాట. అలాగే మీరు అరేబియా గురించి ఆలోచించండి కాసేపు, సౌదీ అరేబియా గురించి ఆలోచిస్తానండి. అసలు సౌదీ అరేబియా ఒక పరిస్థితి ముందు ఎలా ఉన్నదంటే చాలా నీచంగా ఉండేది. ఇప్పుడైతే అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ కింద సౌదీ అరేబియా మనం చెప్పుకుంటాం. కానీ ముందు మనం చూసుకున్నట్లయితే అసలు అక్కడ నీళ్లు దొరకవండి, నీళ్లు దొరికేవి కావు. వాళ్ళు చేపలు తినాలని ఏం చేశారంటే సముద్రం నుంచి చేపలు పట్టుకొని ఇసుక ఉంటుంది కదా, ఇసుక లోపల వేసి ఆ ఇసుకటి పైన వేసేవారు అనమాట. కాసేపు అయ్యాక ఆ వేడికి ఏమయ్యేది, లోపలి చేప ఉడికిపోయేది అనమాట. తర్వాత ఆ ఇసుక నుంచి తీసి తినేవారు. అటువంటి పరిస్థితి అరేబియాకు ఉండేది. దాని తర్వాత ఆ మనిషి ఇసుకలో కాకుండా ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళిపోయాడు, సముద్ర తీరాల కన్నా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి ఏం దొరికింది? ఆయిల్ దొరికింది. ఏంటి ఆయిల్? క్రూడ్ ఆయిల్. అప్పటి నుంచి పెట్రోలియం ఇవన్నీ తీయడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెబుతుందండి మనకి. ఎక్కడంటే ద్వితీయోపదేశకాండంలో చూసుకున్నాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం.
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం పిల్లరా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 32ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. ಆತನು ಅವರನ್ನು ಭೂಮಿಯ ಎತ್ತರವಾದ ಪ್ರದೇಶಗಳ ಮೇಲೆ ಹತ್ತಿಸಿ ಅವರಿಗೆ ವ್ಯವಸಾಯ ವೃತ್ತಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿ ಬಂಡೆಯಿಂದ ಜೇನು ಕೆರೆಯಿಂದ ಎಣ್ಣೆಯು ದೊರೆಯುವಂತೆ ಮಾಡಿತ್ತು. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం అండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్నించెను. కాబట్టి మనం చివరి మాటను ఆలోచిస్తున్నట్లయితే చెక్కుముకి రాతి బండ నుండి నూనె అంటున్నాడు. ఆ బండ నుంచి వచ్చిన నూనె ఏమో కాదు, అది పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అన్నమాట. పెట్రోలియం యొక్క ఒరిజినల్ మీనింగ్ మనం చూసుకున్నట్లయితే రాతి నుంచి తీయబడినటువంటి నూనె. పెట్రోలియంకి అర్థం ఏంటంటే రాతి నుంచి తీయబడినటువంటి నూనె అని అర్థం. కాబట్టి ప్రియులారా, మనిషి ఏం చేశాడంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి తీసాడు, పెట్రోలియం తీసాడు. అది ఒకటే కాదు, ఏమొస్తే మనకి డీజిల్ వస్తుంది, తర్వాత కెరోసిన్ వస్తుంది, తర్వాత తార్ వస్తుంది, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే గ్యాస్ వస్తుంది. ఇవన్నీ అగ్గి పెడితే బగ్గుమంటాయి. అండ్ దీనికి ఇప్పుడు ఏముందంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అండ్ ఈరోజు కూడా విన్నాను, పెట్రోల్ రేట్ 10 రూపాయలు ఎక్కువైందంట కదా, 20 రూపీసా, అంటే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? డిమాండ్ ఎక్కువ ఉందని. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల సప్లై కూడా ఎక్కువ అవ్వాలి. సప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే దేనికి డబ్బులు పంపించాలి వాళ్ళు? అప్పుడు ఎవరైతే పెట్రోలియం సప్లై చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు పెట్టి కొనాలి. ఖర్చులు ఎక్కువ అవుతుందంటే ఏమంటారు దాన్ని, రేట్ ఎక్కువైపోతుంది. రేట్ ఎక్కువైపోతుంది, అంత రేట్ వీళ్ళు పెట్టి కొనాలి. దాని నుంచి ఆ ప్రదేశం ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది, రిచెస్ట్ కంట్రీ కింద మారిపోతుంది. అర్థమవుతుందండి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వారి భూమిలో దాగి ఉన్న గనులను బట్టే. అలాగేనండి, మన ఇండియన్ హిస్టరీ గురించి కూడా మనం ఆలోచిస్తే ఇండియాకు ఒక మంచి పేరు ఉండేది, మీకు తెలుసో లేదు. బ్రిటిష్ కాలంలో దీన్ని రత్నగర్భ అనేవాళ్ళు. ఏంటంటే రత్నగర్భ అంటే అది రత్నగర్భ అంటే రత్నాలు, వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి దేశం ఏది అంటే అది భారతదేశం. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ఏం లేవనుకోండి, అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. ముందు ఎలా ఉండేవంట, ఇప్పుడు మనం షాప్లో చూస్తున్నాం, బంగారం షాప్లో చూస్తున్నాం. కానీ ముందు మనం చూసుకున్నట్లయితే బంగారాలు కానీ వజ్రాలు కానీ రోడ్డు మీద కూర్చొని అమ్మేవాళ్ళంట. రోడ్డు మీద కూర్చొని అమ్మేవాళ్ళు అంటే అంత సంపద మన దేశంలో ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేశారు, వాళ్ళ దేశంలోనికి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ మొత్తం శూన్యం అయిపోయింది. దానికి తోడు కరప్షన్, స్కామ్లు అన్నీ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు మన భారతదేశం కూడా రత్న గర్భం అన్నమాట. అది కూడా చాలా పెద్ద పెద్ద గనుల్ని దాచుకొని ఉంచింది. కాబట్టి ఇప్పటి వరకు మీకు మనిషికి కనిపించే గనులు అర్థమైంది కదా. ఇవన్నీ మనిషికి కనిపించే గనులు. కానీ మన పాఠం పేరేంటి? మానవ నేత్రాలకు కనిపించని మహాగని. మళ్ళీ గని కాదు, మామూలు గని కాదు, మహాగని. మాకు డౌట్ రావచ్చు, అది కాదండి, మానవ నేత్రాలకు కనిపించని మహాగని మనకలా కనిపిస్తుంది. మనం కూడా మానవులమే కదా, మరి ఎలా చూసేది ఇవన్నీ? అదే వాక్యంలో కూడా చెప్తున్నారు. దానికన్నా ముందు మనుషులు ఇలాగా భూమి నుంచి ఇవన్నీ తీస్తారు, దానివల్ల పేరు ప్రఖ్యాతలు పొందుతారని కూడా బైబిల్ ఎప్పుడో రాయబడింది, యోబు గ్రంథంలో రాయబడింది. ఒకసారి ఆ మాటను చూసుకున్నాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం చూడరా. యోబు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 3 వచనములు. యోబు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 3 వచనములు అండి. ಯೋಬನ ಗ್ರಂಥ 28ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 3. ಬೆಳ್ಳಿ ಸಿಕ್ಕುವ ಗಣಿಯು ಚಿನ್ನದ ಅದುರು ದೊರಕುವ ಸ್ಥಳವು ಉಂಟಷ್ಟೇ. ಮಣ್ಣಿನೊಳಗಿಂದ ಕಬ್ಬಿಣವನ್ನು ತೆಗೆಯುವರು,
ಕಲ್ಲನ್ನು ಕರಗಿಸಿ ತಾಮ್ರವನ್ನು ಪಡೆಯುವರು. ಮನುಷ್ಯರು ಕತ್ತಲನ್ನು ಹೋಗಲಾಡಿಸಿ ಕಾರ್ಗತ್ತಲಲ್ಲಿಯೂ ಘೋರಾಂಧಕಾರದಲ್ಲಿಯೂ ಮರೆಯಾಗಿರುವ ಕಲ್ಲುಗಳನ್ನು ಕಟ್ಟ ಕಡೆಯ ತನಕ ಹುಡುಕುವರು. యోబు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 3 వచనములండి. వెండికి గని కలదు, వెండికి గని కలదు, పుటము వేయు స్వర్ణమునకు స్థలము కలదు, పుటము వేయు స్వర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, మనుష్యుడు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. వారు భూమి అంతముల వరకు సంచరింతురు. అంటే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, క్రీస్తు పూర్వం చెప్పేశాడు దేవుడు. ఏమని? మనుషులంట ఏం చేస్తారు? వెండికి గని ఉంది అంటే వెండిని వెతుకుతారు, తర్వాత స్వర్ణం అంటే గోల్డ్, వీటిని వెతుకుతారు. ఇప్పుడు మనం భూమిని టిక్ చేసుకుంటూ వెళ్తే మనకు గోల్డ్ ఇప్పుడు మనం వేసుకున్న నెక్లెస్ లా కనిపించదు, చాలా చిన్నవి కనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఆ మట్టిని అంతటిని స్వీకరించి కుంపట్లో వేసి మండిస్తారు. బాగా మంట పెట్టడం వల్ల ఏమవుతుంది? గోల్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, సపరేట్ అవుతుంది. గోల్డ్కున్న లక్షణం ఏంటి? కరిగిపోతుంది. మంట ఎక్కువైతే కరిగిపోతుంది. నిజానికి ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్స్ అంటారు కదా, అది ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉంటుందంటే దాన్ని ఇలా అంటే విరిగిపోద్దంట. కానీ మనం వేసుకునే చైన్ విరిగిపోద్దా? తెంపినా రాదు. మరి మనం వేసుకున్న చైన్ ఎందుకు అంత గట్టిగా ఉందంటే కొంత శాతం వరకు కాపర్ అనేది యాడ్ చేస్తారు. కానీ ఒరిజినల్ గోల్డ్ అనేది ఈజీగా తెగిపోతుంది అండ్ అది ఈజీగా లభించదు కూడా, చాలా ప్రయాసం ఉంటుంది. అండ్ అది ఎక్కడ దొరుకుతుందంటే పైపైన దొరకదు. పైపైన ఈ గంటలు చెట్లు ఉన్న చోట దొరకదు. ఎక్కడ ఉందండి? భూమి అంతరం. అందుకే ఎక్కడ అన్నా చూడండి 3వ వచనంలో, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను. గాఢాంధకారం అంటే కటిక చీకటి. భూమి లోతుల్లోకి వెళ్ళిపోతే ఏముంటుందండి? చీకటి ఉంటుంది, వెలుగు రాదక్కడికి. అలాగే మరణాంధకారములోను. అక్కడికి వెళ్ళడం ఏమైనా ఈజీ పని అండి? చాలా రిస్క్ ఉన్నటువంటి పనులు. ఉదాహరణకి ఇప్పుడు హిస్టరీలోకి మనం వెళ్తేనండి, మరి అందరూ ఏమంటారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అది యూరోప్ లిటరేచర్లో వస్తుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవడానికి ఈ ఐరన్, బొగ్గు, ఇనుము గనుల్ని మరి ప్రవేశపెట్టారు. ఇనుము కాదు, బొగ్గు గనులు, క్షమించండి, బొగ్గు, కోల్ మైన్స్. ఈ కోల్ మైన్స్ అనేవి ఎక్కడ దొరుకుతుందంటే భూమి లోపల దొరుకుతుంది. భూమి లోపల నుంచి తీసుకురావాలంటే ఎవరు వెళ్ళగలరు? పెద్దవాళ్ళకు మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎవరు వెళ్ళాలి? చిన్నపిల్లలే వెళ్ళాలి. చిన్నపిల్లలే వెళ్ళేవారు. కాబట్టి చిన్నపిల్లల్ని మీరు అపాయింట్ చేసుకునేవాళ్ళు, అంటే చైల్డ్ లేబర్ అంటారు కదా, అలా వీళ్ళు అపాయింట్ చేసుకుని చిన్న పిల్లల్ని బొగ్గు గనిలో పంపించేవాళ్ళండి. అక్కడ మొత్తం దుమ్ము ధూళి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం భూమి లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో విషవాయువులు విడుదలవుతూ ఉంటాయి, భయంకరమైన విషవాయువులు. ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు? మాస్టర్ని వేసుకెళ్ళిపోతారు, పర్లేదు. కానీ వేడికి ఏం చేస్తారు? ఇప్పేస్తారు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి గాలి పీల్చుకోవడం వల్ల మరి లంగ్స్కి ఏమవుతుందండి? చాలా వరకు ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్ కానీ ఇలాంటివి సంభవించేది. దానివల్ల చాలా మంది పిల్లలు చచ్చిపోయారండి, చాలా మంది పిల్లలు చచ్చిపోయేవారు. కాబట్టి ఇలాంటి బొగ్గు గనులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మనిషి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే డబ్బు కోసమే మనిషి ఇవన్నీ చేసేవాడు. అంటే డబ్బు కోసం చిన్న పిల్లవాడు అనే సింపతి కూడా మనిషి ఏమైపోయాడు? మర్చిపోయాడు. అందుకే మరణాంధకారములోను ఈ గనులు వెతకడానికి మనిషి మరణాంధకారంలో కూడా వెళ్ళిపోతున్నాడు, సంచరించాడు కూడా. అర్థమైందండి? ఓకే. వీటన్నిటి గురించి చెప్తూ దేవుడు కిందికి వచ్చేసరికి 12వ వచనం నుంచి ఒక దాని గురించి చెప్తాడండి. మనిషి ఎంతో ప్రయాసపడి బొగ్గు తీసాడు, ఇనుము తీసాడు, సిల్వర్ తీసాడు, తర్వాత బంగారాన్ని తీసాడు. ఓకే, ఫైన్, అన్ని వెతికి తీసాడు. కానీ ఒక దాని గురించి మాత్రం మర్చిపోయాడు. ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయాడు మనిషి. దాని గురించే 12వ వచనం నుంచి 20 వచనాల వరకు చెప్తాడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి పిల్లరా. ಯೋಬನ ಗ್ರಂಥ 28ನೇ ಅಧ್ಯಾಯ 12ರಿಂದ 20. ಜ್ಞಾನವಾದರೋ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿತು? ವಿವೇಕವು ದೊರೆಯುವ ಸ್ಥಳದಲ್ಲಿ.
ಅದರ ಕ್ರಯವು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೀವಲೋಕದಲ್ಲಿ ಅದನ್ನು ಯಾರು ಕಂಡುಕೊಳ್ಳಲಾರರು. ಭೂಮಿಯ ಕೆಳಗಣ ಸಾಗರವು ನನ್ನಲ್ಲಿಲ್ಲ ಎನ್ನುವುದು, ಸಮುದ್ರವು ತನ್ನ ಹತ್ತಿರ ಸಿಕ್ಕದೆಂದು ಹೇಳುವುದು. ಚೊಕ್ಕ ಬಂಗಾರವನ್ನು ಕೊಟ್ಟು ಅದನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳುವುದು ಅಸಾಧ್ಯ. ಅದರ ಬೆಲೆಗೆ ಬೆಳ್ಳಿಯನ್ನು ತೂಗುವುದು ಅಶಕ್ಯ. ಓಫೀರ್ ದೇಶದ ಅಪರಂಜಿ, ಅಮೂಲ್ಯ ಗೋಮೈದಿಕ, ಇಂದ್ರನೀಲ ಇವುಗಳ ಪ್ರಮಾಣದಿಂದ ಜ್ಞಾನದ ಬೆಲೆ ಇಷ್ಟೆಂದು ಗೊತ್ತು ಮಾಡುವುದಕ್ಕಾಗದು. ಹೊನ್ನಾಗಲಿ ಗಾಜಾಗಲಿ ಅದಕ್ಕೆ ಸಮವಾದೀತೆ. ಚಿನ್ನದ ಆಭರಣಗಳನ್ನು ಅದಕ್ಕೆ ಬದಲು ಕೊಡುವುದು ಸಾಧ್ಯವೋ? ಜ್ಞಾನವಿರುವಲ್ಲಿ ಹವಳವು ಸ್ಫಟಿಕವು ನೆನಪಿಗೆ ಬರುವುದಿಲ್ಲ. ಮುತ್ತುಗಳನ್ನು ಸಂಪಾದಿಸುವುದಕ್ಕಿಂತಲೂ ಜ್ಞಾನವನ್ನು ಸಂಪಾದಿಸುವುದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ. ಪುರುಷ್ ದೇಶದ ಪುಷ್ಯರಾಗವು ಅದಕ್ಕೆ ಸಾಟಿಯಲ್ಲ. ಶುದ್ಧ ಕನಕದೊಡನೆ ಅದನ್ನು ತೂಗಲಾರದು. ಹೀಗಿರಲು ಜ್ಞಾನವು ಎಲ್ಲಿಂದ ಬರುವುದು? ವಿವೇಕವು ಯಾವ ಸ್ಥಳದಿಂದ ದೊರಕೀತು? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? యోగ గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 20 వచనం ప్రియులారా. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. నరులు దాని విలువను ఎరుగరు. తానున్న దేశంలో అది దొరకదు. ఒక నిమిషం పిల్లరా, ముందు వచనాలు మనం చూసుకున్నట్లయితే రత్నాల గురించి చెప్తాడు, స్వర్ణాల గురించి చెప్తాడు, వెండి గురించి చెప్తాడు. ఇవన్నీ మనిషి అమూల్యమైనది, విలువ కలిగింది అని మనిషి పసిగట్టి వెలికి తీశాడు. కానీ జ్ఞానం ఏం చేశాడంట చూడండి. అందుకే అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్ అక్కడ చూడండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? ఎందుకు క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే నరులు దాని విలువ ఎరుగరు. మనిషికి ఏ విలువ తెలియదంట, జ్ఞానం విలువ తెలియదు. మరి ఏ విలువ తెలుసు? డబ్బు విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, వెండి విలువ తెలుసు, వజ్రాల విలువ తెలుసు. ఏమంటే ఏమైనా ఆకలి తీరుస్తాయండి మనకి? ఇప్పుడు ఏమైనా జబ్బు పడింది అనుకోండి, బంగారాన్ని గోళీల కింద వేసుకుంటాం, మెడిసిన్ కింద వేసుకోం కదా, వేసుకొని చచ్చిపోతాం, ఇంత బతకం. దేనికోసం పెట్టుకుంటున్నారు అంటే అలంకరణ. ఇంకొకటి పేరు ప్రఖ్యాత. ఇన్ని ఏజ్కి నాకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుందని అవసరం. ఆ గుర్తింపు ఏం చేస్తావు? అది అన్నం పెడతాదా మీకు? లేదు. ఏది ఇంపార్టెంట్ అండి మనకి? జ్ఞానం ఇంపార్టెంట్. అందుకే అది ఎంత విలువ గలదే కింద చెప్తున్నాడండి. 13వ వచనం చదవండి. నరులు దాని విలువను ఎరుగరు. నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో దొరకదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదను. సముద్రము నా యొద్ద లేదను. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారముకైనను విలువ గల గోమేదికైనను నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను. ఒక నిమిషం, 14వ వచనంలో మనం జాగ్రత్త ఆలోచిస్తానండి. ఎంత చక్కగా దేవుడు బైబిల్లో రాయించండి. నిజంగా అగాధము అది నాలో లేదను. అగాధం అంటే లోతుల్లో ఏం దొరుకుతుందని చెప్పి మనం బంగారం ఇలాంటి రత్న వైడూర్యాలని మనకు దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ జ్ఞానం కింద ఉందా అంటే అగాధం ఏముంటుందంట, నా దగ్గర లేదు. తర్వాత సముద్రం కింద వెళ్ళిపోతే సముద్రం కింద ఏం దొరుకుతుంది? క్రూడ్ ఆయిల్ అన్నాం కదా మనం, పెట్రోలియం అన్ని, దాంట్లో దొరుకుతున్న జ్ఞానం అక్కడ కూడా లేదు. తర్వాత సువర్ణము, దీని నుంచి అంటే భూగర్భం నుంచి తీయబడుతున్నటువంటి సువర్ణము వాక్యానికి సాటి కాదు. తర్వాత దాని విలువ కొరకై వెండి తూచరాదు. జ్ఞానం యొక్క విలువతో వెండిని అసలు సమతూల్చలేమంట, కంపేర్ చేయలేమంట. అంత గొప్పది జ్ఞానం అని చెప్తున్నాడండి నిజంగా. 17వ వచనం నుంచి చదవండి. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు అది ప్రతిగా ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. అంత గొప్పదన్నమాట వాక్యం, అంత గొప్పది జ్ఞానం. తర్వాత జ్ఞాన సంపత్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్పరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణంలోకి అది కొనబడదు. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుంచి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది?
చూడండి అంత చక్కగా వివరించడండి నిజంగా యోగు గారు. పైనంతా దేని గురించి చెప్పుకుంటూ వచ్చంటే మనకు భూమి మీద దొరికే ఈ గనులన్నింటినీ కంపేర్ చేసుకుంటూ తర్వాత వాక్యం గురించి చెప్తాడు. తర్వాత వాక్యం కూడా ఈ గనులు ఈ వెండి వజ్రాలు ఎక్కడైతే ఉన్నాయో అవి దొరికే స్థలంలో దొరుకుతాయంటే అక్కడ లేదు. భూమి అడితే నా దగ్గర లేదని చెప్తుంది, సముద్రం అడితే నా దగ్గర లేదని చెప్తుంది. మరి జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది? మన చేతుల్లో ఉందండి. చేతుల్లో ఉన్న జ్ఞానాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నామండి. ఎందుకు వెళ్ళిపోతామని చెప్పండి? విలువ తెలియదు కాబట్టి. అందుకే ముందే అన్నాడు చూడండి 13వ వచనంలో, నరులు దాని విలువ నెరుగరు. వాక్యం యొక్క విలువ మనిషికి తెలీదు. అండ్ అలాగే ఇప్పుడు వాక్యాన్ని కూడా మనం పై చదివితే అర్థమైపోతుంది. పై చదివితే అర్థమైపోతుందా? అర్థం కాదు. దీని గురించి ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్తారండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ಪ್ರಸಂಗಿ 7ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ. ಅಗಾಧವೇ ತತ್ವವು ಬಹುದೂರ, ಅಗಾಧವೇ ಅಗಾಧ, ಅದನ್ನು ಯಾರು ಕಂಡುಕೊಂడారు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం పిల్లరా. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఏమంటే సత్యమైనది అంటే వాక్యం. జ్ఞానం ఎక్కడుందంట? పైన లేదంట, దూరంగా ఉందంట. అలాగే బహు లోతుల్లో ఉంది. దాన్ని పరిశీలన చెయ్యగలవాడెవడు? ఇక్కడ ఒక హింట్ ఇచ్చేస్తున్నాడు. ఏమని? పరిశీలన చేస్తే గానీ అర్థం కాదని. క్లియర్గా చెప్పాడండి. అందుకే సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చెయ్యగలవాడు ఎవడు అంటే పరిశీలన కావాలి. అందుకే యెషయా గ్రంథం 34:16 వచనంలో ఏమని రాయబడింది తెలిసిన మాట? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎందుకు? పైన చదవచ్చుగా, యెహోవా గ్రంథమును చదవండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలే, పరిశీలించి చదవండి. ఎందుకు? పరిశీలిస్తే కానీ అర్థం కాదు కాబట్టి. మరి పరిశీలనకు ఏ నేత్రం అవసరం? ఈ బాహ్య నేత్రం నుంచి పరిశీలించవచ్చా? బాహ్య నేత్రం నుంచి చూస్తే అర్థం అవుతుందా? అర్థం కాదు. అందుకే పౌలు గారు దీని గురించి రాస్తున్నారండి. పౌలు గారు 2వ కొరింథీ పత్రిక, పాఠం అందరికి అర్థమవుతుందా అండి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. ಇವರಲ್ಲಿ ದೇವರ ಪ್ರತಿರೂಪವಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನ ಪ್ರಭಾವವನ್ನು ತೋರಿಸುವ ಸುವಾರ್ತೆಯ ಪ್ರಕಾಶವು ಉದಯವಾಗಬಾರದೆಂದು ಈ ಪ್ರಪಂಚದ ದೇವರು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರ ಮನಸ್ಸನ್ನು ಮಂಕು ಮಾಡಿದನು. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం అండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేసెను. ఈ వచనంలో మరి దేవుడు ఒక నేత్రం గురించి చెప్తున్నాడు. ఏంటా నేత్రం? మనోనేత్రాలు అంట. తర్వాత కూడా చెప్పాడు చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరండి? వాక్యం అంటే ఏంటి? జ్ఞానం. అదే కదా ఉంది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది కదా 21వ వచనంలో, క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం చూడండి, జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని చదవండి. ఇప్పుడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అనగా జ్ఞానము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అంటే ఈ మహాజ్ఞానము ఈ లోకస్తులకు అర్థం కాకుండా నిమిత్తము ఈ
యుగ సంబంధమైన దేవత ఎవరు? మన క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఏ నేత్రాలవి? మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసెను. అంటే బాహ్య నేత్రాలకు కాదు. ఏ నేత్రాలకు? మనోనేత్రాలకు. ఎందుకని? బాహ్య నేత్రాలకు గుడ్డితనం కలిగించవచ్చు కదా, ఎందుకు మనోనేత్రాలకి టార్గెట్ పెట్టాడు? ఎందుకు? మన పాఠం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మానవ నేత్రాలకు కనిపించని మహాగని అంటే వాక్యం మానవ నేత్రాలకు కనిపించదు. ఏ నేత్రాలకు కనిపిస్తుంది? మనోనేత్రాలకు కనిపిస్తుంది. కాబట్టి అడేం చేశాడు? డైరెక్ట్ టార్గెట్ పెట్టాడు అనమాట. మనోనేత్రాలకే గుడ్డితనం కలుగు చేశాడు. మనకు మనోనేత్రాలు తెరుచుకుని ఉంటేనండి దేవుని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మీ అందరికీ మనోనేత్రాలు తెరుచుకుని ఉన్నాయి, అందుకే దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. మూసుకుని ఉంటే మీ పాటికి మీరు ఉండేవాళ్ళు. దీని గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండం అండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6-8 వచనములండి. ఆదికాండము 3వ అధ్యాయం 6, 7, 8 వచనములు. ಆದಿಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. ಆಗ ಸ್ತ್ರೀಯು ಆ ಮರದ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನುವುದಕ್ಕೆ ಉತ್ತಮವಾಗಿಯೂ ನೋಡುವುದಕ್ಕೆ ರಮ್ಯವಾಗಿಯೂ ಜ್ಞಾನೋದಯಕ್ಕೆ ಅಪೇಕ್ಷಿಸತಕ್ಕದ್ದಾಗಿಯೂ ಇದೆ ಎಂದು ತಿಳಿದು ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಿಂದಳು. ಸಂಗಡ ಇದ್ದ ಗಂಡನಿಗೂ ಕೊಡಲು ಅವನು ತಿಂದನು. ಕೂಡಲೇ ಅವರಿಬ್ಬರ ಕಣ್ಣುಗಳು ತೆರೆದವು. ನಾವು ಬೆತ್ತಲೆಯಾಗಿದ್ದೇವೆಂದು ತಿಳಿದು ಅಂಜೂರದ ಎಲೆಗಳನ್ನು ಹೊಲಿದು ಉಟ್ಟುಕೊಂಡರು. ತರುವಾಯ ಯೆಹೋವ ದೇವರು ಸಂಜೆಯ ತಂಗಾಳಿಯಲ್ಲಿ ತೋಟದೊಳಗೆ ಸಂಚರಿಸುತ್ತಿರುವಾಗ ಆ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಆತನ ಸಪ್ಪಳವನ್ನು ಕೇಳಿ ಆತನಿಗೆ ಕಾಣಿಸಬಾರದೆಂದು ತೋಟದ ಮರಗಳ ಹಿಂದೆ ಅಡಗಿಕೊಂಡರು. ఆదికాండం 3వ అధ్యాయం 6, 8 వచనములు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను పుట్టి తమకు కచ్చడములు చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. మరి సందర్భం మనకు బాగా తెలుసు, చాలా సార్లు ఆల్మోస్ట్ అన్ని ప్రసంగాల్లో విన్న సందర్భం ఇది. కాబట్టి ఇక్కడ హవ్వ ఏం చేస్తుంది? సర్పం మాట వినగానే పాపమాడికి ఆ పండు చాలా అందంగా రమ్యమైందిగా తలతలాడిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి తినాలని ఆశ పుడుతుంది, తెంపుకొని తినేస్తుంది. ఇది తినకుండా తినడం కాకుండా ఎవరు తినిపిస్తుంది? భర్త కూడా తినిపిస్తుంది. నేను ఒకటే చావలేదు, నువ్వు కూడా నాతో పాటు చచ్చిపోయి భర్తకు కూడా ఇస్తుంది. భర్త కూడా తినకుండా చేస్తే నేను కూడా చేస్తాను, ఆయన కూడా తినేస్తాను. అప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అంటే అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్నారా? బాగా ఆలోచించండి. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్నారా? లేదా కళ్ళు తెచ్చుకుని ఉన్నారు కదా. మరి అప్పుడు వారి కన్నులు ఏ కన్నులు? మనోనేత తెరుచుకోలేదు, బాహ్య నేతలు తెరుచుకున్నాయి. అప్పటి వరకు మనోనేతలు తెరుచుకున్నాయి కాబట్టి దేవునితో బాగుండగలిగారు, దేవునితో మాట్లాడగలిగారు. ప్రతి చల్లపూట సాయంత్రం వేళ తండ్రితో మాట్లాడగలుగుతున్నారంటే కారణం మనోనేతలు తెరుచుకుని ఉన్నాయి. మనోనేతలు తెరుచుకోవడం వల్ల వారు ఎటువంటి పాపం చేయలేదు, పాపపు ఆలోచన కూడా రాలేదు. కానీ పండు తినడం వల్ల మనోనేతలు మూసుకొని పోయాయి, బాహ్య నేతలు ఏమయ్యాయి? తెరుచుకోబట్టే. తెరుచుకోగానే ఏమన్నా చూడండి అక్కడ 7వ వచనం చదవండి. ఇంకా అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని, తాము దిగంబరులని తెలుసుకొని. అంతకుముందు ఏమైనా డ్రెస్ వేసుకుని తిరిగారా? లేదుగా దిగంబరులుగానే ఉన్నారు.
కానీ పండు తినగానే ఏమైపోయింది, మనోనేత్రాలు మూసుకొని పోయాయి, బాహ్య నేత్రాలు పనిచేసాయి అనమాట. అప్పుడు వారు ఎరిగారు ఏంటి, మనం దిగంబరులుగా ఉన్నాం అని వెళ్ళిపోయి ఇంకా ఏం చేశారు, ఆ అంజూరపు ఆకులను కుట్టి తమకు కచలుండి కింద చేసుకున్నారు. తర్వాత దేవుడు పిలిచినా ఏం చేశారంటే వీళ్ళు భయపడ్డారు. అంతకుముందు భయపడ్డారా? లేదు. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. ఎందుకు ఉండగలిగారు? కారణం ఏంటి? మనోనేత్రాలు తెరుచుకున్నాయి కాబట్టి. ఇప్పుడేమైంది? ఇప్పుడు మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, బాహ్య నేత్రాలు తెరుచుకున్నాయి. అందుకే దేవుడు పిలవగానే ఏమైపోయిందండి, వీరికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? తప్పు చేశారు కదా, మరి తప్పు చేశారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకు మనోనేత్రాలు తెరుచుకున్నంత వరకే మన వాక్యాన్ని పరిశీలించగలం. చదివిన వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో ఉంటాడు. దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఈ మనోనేత్రాలు మనకు మూసుకుని పోయాయి అనుకోండి, ఏం కనిపించదు? దేవుడు కనిపించు. ఏం కనిపిస్తాయి? లోకం మాత్రం కనిపిస్తాయి. లోకంలో ఉన్నది మాత్రం కనిపిస్తుంది. వజ్రం, వైడూర్యం, డబ్బు, ఆస్తి, సంపద, పేరు, ప్రఖ్యాత, తినడం, పడుకోవడం, లేవడం, తెల్లారింది, ఇదే జీవితం, అదే చావడం, ఇంతే కదా. దేవుని కోసం ఎప్పుడు బతికే చెప్పండి. పాఠశాలలో కానీ విద్యాలయాల్లో కానీ ఏం నేర్పిస్తున్నారు? బాహ్య కంటికి ఏం కనిపిస్తుంది అది మాత్రం నేర్పిస్తున్నారు. వీటన్నిటి మీరు సంపాదించుకోవాలంటే బాగా చదవాలి, మార్కులు రావాలి, అప్పుడే బాగా డబ్బు వస్తుంది, బాగా జీవించగలరు. జీవించి ఆఖరికి కన్ను మూయాలి. కన్ను మూసిన తర్వాత ఏమవుద్ది? మనం చెప్తున్నారు కానీ వెళ్ళిపోతామని. కానీ దేవుడి జ్ఞానం ఏం నేర్పిస్తుందండి? ఏం నేర్పిస్తుందండి? ఈ బాహ్య వాటిని గురించి లక్ష్య పెట్టకండి. అందుకే యోహాను మొదటి పత్రికలో దేవునికి లోకానికి విరుద్ధం అంటాడు. సరే చూసుకుందాం అన్నమాట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అండి. 16-17 ವಚನಗಳಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿರುವ ಶರೀರದಾಸೆ, ಕಣ್ಣಿನಾಸೆ, ಬದುಕುಬಾಳಿನ ಕಂಬ, ಈ ಮೊದಲಾದವುಗಳೆಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟದೆ ಲೋಕದಿಂದ ಹುಟ್ಟಿದವುಗಳಾಗಿವೆ. ಲೋಕವು ಅದರ ಆಶೆಯು ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ, ಆದರೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವವನು ಎಂದೆಂದಿಗೂ ಇರುವನು. లోకములో ఉన్నదంతయు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే మన బాహ్య కంటికి కనిపిస్తున్నటువంటి ఈ నేత్రాశ కానీ, అంటే ఈ నేత్రాశ, ఈ శరీరాశ, జీవపుటంబం, ఇవన్నీ ఎవరి నుంచి పుట్టినవి కావు? దేవుని నుంచి పుట్టినవి కావు. ఎవరి నుంచి పుట్టాయంటే దేవుని నుంచి పుట్టని అంటే ఎవరి నుంచి పుట్టినట్టు? అపవాది నుంచి పుట్టినట్టు. అందుకే ఇవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోక యొక్క చిత్త ప్రకారం, లోకము యొక్క ఆశ ప్రకారం జరిగించేవాడు గతించిపోతాడు, అంటే నరకంలో పోతాడని, నరకానికి వెళ్ళిపోతాడని. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు నిరంతరము నిలుచును. ఎక్కడ నిలుస్తాడు? దేవునితో పాటు. ఎక్కడ? పరలోకంలో. దేవుని చిత్తాన్ని మనం ఎలా జరిగించాలి? ఎప్పుడు జరిగించగలం? మనోనేత్రాలకు గుడ్డితనం లేనప్పుడే. అర్థమవుతుందండి వాక్యం మీకు? మనోనేత్రాలకు గుడ్డితనం లేనప్పుడే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరిస్తేనే మనం నిరంతరము నిలుస్తాం, అంటే పరలోకాన్ని సంపాదించుకుంటాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీ వాక్యాన్ని తెలుసుకున్నారు. ఇది అంటే ఇప్పుడు మీ మనోనేత్రాలకు గుడ్డితనము లేదు, తీసివేయబడింది. మీ మనోనేత్రాలు ఇప్పుడు తెరుచుకుని ఉన్నాయి. అందుకే నేను చెబుతున్న వాక్యం మీకు అర్థమవుతుంది.
కాబట్టి అర్థం చేసుకున్న మీరు ఏం చేయాలి ఇప్పుడు? దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఏంటి దేవుని చిత్తం? తెలిసిన వాక్యం అది, ఎప్పుడు చదువుకున్నది ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? వాక్యాన్ని ఎందుకు ప్రకటించాలి? ఎందుకంటే వాక్యానికి ఉన్న శక్తి మిగతా దేనికి లేదు ప్రపంచంలో. ఏంటి ఆ శక్తి? అంత మహత్తు గల శక్తి ఏంటి? యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అండి. యాకోబును బರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನ. ಮನುಷ್ಯನ ಕೋಪವು ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿರುವ ನೀತಿಗೆ ಅನುಕೂಲವಾಗುವುದಿಲ್ಲ. ಆದ ಕಾರಣ ಎಲ್ಲಾ ನೀಚತನವನ್ನು ಎಲ್ಲಾ ದುಷ್ಟತನವನ್ನು ತೆಗೆದುಹಾಕಿ ಮನಸ್ಸಿನೊಳಗೆ ಬೇರೂರಿರುವ ವಾಕ್ಯಕ್ಕೆ ನಮ್ರತೆಯಿಂದ ಎಡೆಗೊಡಿರಿ. ಅದು ನಿಮ್ಮ ಆತ್ಮಗಳನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ಸಾಮರ್ಥ್ಯವುಳ್ಳದಾಗಿದೆ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషును బిర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆత్మల్ని రక్షించే యొక్క శక్తి దేనికి ఉంది భూమి మీద అంటే వాక్యానికే ఉంది. మరి వాక్యం ఎక్కడుంది? చేతిలోనే ఉంది. దీన్ని వెతకడానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. భూదిగంతల వరకు వెళ్ళనవసరం లేదు. త్రబ్బనవసరం లేదు. చచ్చిపోనవసరం లేదు. చేతిలోనే ఉంది. కానీ మనుషులందరికీ వాక్యం అర్థం కావాలని దేవుడు ఏం చేశాడని ఎంతో కష్టపడి ఎప్పుడో పుట్టినటువంటి ప్రవక్తల చేత వ్రాయించి సమకూర్చి మన కోసం ఎంత చక్కగా ముద్రించి మా చేతిలో పెట్టాడండి. కానీ మనం ఏం చేస్తాం? అంతే నిర్లక్ష్యం. ఆయన ఎంత లక్ష్యం చేసి పెట్టాడో మనం అంతే నిర్లక్ష్యంగా ఉంటాం. అంతే కదండి. బైబిల్ నుంచి ఏమైనా కాగితం చిరిగిపోయి పడింది అనుకోండి, తీస్తారా? చూసుకొని వదిలేసి వెళ్ళిపోతారు. మనకు కాదు. అదే 10 రూపాయల నోట్ పెడితే 10 రూపాయల నోట్ పెడితే తీస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. తీయడానికన్నా ముందు అటు ఇటు చూస్తారు. అంటే ఎవరైనా చూస్తున్నారా లేదా? ఎవరు లేకపోతే వెళ్ళిపోతాం. ఇంకా నోట్లకి ఇచ్చినటువంటి విలువ వాక్యానికి ఇవ్వడం లేదు. ఎందుకు? ఇది అర్థం కావాలంటే ఏం నేత్రాలు తెలుసుకోవాలి? మనోనేత్రాలు తెలుసుకోవాలి. అందుకే అన్నానండి, నిజంగా టైటిల్ కూడా తాతయ్య గారు చాలా చక్కగా పెట్టారు. ఆయన నిజంగా మానవ నేత్రాలకు కనిపించని మహాగని, కేవలం మనోనేత్రాలకు కనిపించే మహాగని ఇది వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? నేర్చుకొని, బాగా వాక్యాన్ని నేర్చుకొని, తర్వాత ఇతరులకు కూడా గుడ్డితనం కలుగు చేశారు కదా సాతాను గారు. మీరేం చేయాలి? చెప్పాలి. వారికి ఆ గుడ్డితనం తీసేయాలి. వారి మనోనేత్రాలు మీరు ఏం చేయాలి? వెలిగించాలి. అదే మన పని. దీని గురించి ప్రవచన వాక్యంగా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఆ మాటను చూసి ముగించేసుకున్నాం పిల్లరా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 18వ వచనం అండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ಯೆಶಾಯನು ಬರೆದ ಗ್ರಂಥ 29ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. ಆ ದಿನದಲ್ಲಿ ಕಿವುಡರು ಶಾಸ್ತ್ರದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುವರು, ಮಬ್ಬು ಕತ್ತಲುಗಳಲ್ಲಿಯೂ ಕಿವುಡರ ಕಣ್ಣು ಕಾಣುವುದು. ఆ దినమున యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. మీకు డౌట్ రావచ్చు, ఈ వాక్యానికి మాకు సంబంధం ఏముందండి? మాకు స్వస్థత రావు కదా, దీనికి మాకు సంబంధం ఏముందండి? ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యాలను విందురు. చెవిటి వాళ్ళు అంటే నిజంగా చెవి పని చేయని వాళ్ళని కాదు,
దురద చెవులు అంటాడు మళ్ళీ. అంటే వాక్యాన్ని తినకుండా ఏం చేస్తాడు అపవాది? వాక్యం తప్ప మిగతా సోదంతా పెడతా చెవిలోకి. కాబట్టి మీరేం చేయాలి? వాక్యం తెలుసుకున్నవారు వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ఏమవుతుంది? ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములను, మళ్ళీ చూడండి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని వారు విందురు. ఎందుకు? మీరు ప్రకటించాలి కాబట్టి, మీరు ప్రకటిస్తారు కాబట్టి. తర్వాత అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులార చూచెదరు. అంటే అపవాది వారి మనోనేతలకు గుడ్డితనము కలుగ చేసినా మీరేం చేయాలి? ఆ గుడ్డితనాన్ని మీరు తొలగించాలి. ఆత్మీయ స్వస్థత చేయాలి. ఆత్మీయంగా స్వస్థత చేయాలి. అంటే గుడ్డి వాళ్ళకి కన్నుల్ని మీరు ప్రసాదించాలి. వాడు చూడగలగాలంటే మీరేం చేయాలి? వాక్యాన్ని వివరించి చెప్పాలి. అప్పుడే వారి మనోనేత్రాలకు గుడ్డితనం తొలగిపోతుంది. ఇదే దేవుడు మనపై పెట్టినటువంటి బాధ్యత. అర్థమైందండి అందరికీ? కాబట్టి వాక్యాన్ని తెలుసుకున్నారు. మనోనేత్రాలకు గుడ్డితనం మీలో ఎవ్వరికి కూడా కలగకూడదని ఆశిస్తున్నాను. అలా కలగకూడదంటే మీరేం చేయాలి? వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, పరిశీలించాలి. దానికోసం ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి ఫస్ట్. అర్థమైందా? బాగా చదువుకొని వచ్చే జూలై నెలలో, జూన్ నెలలో ఎగ్జామ్ రాయండి. వాక్యాన్ని తెలుసుకోండి. మనకు సమయం పోతుందండి. ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. ఇంకే వేరియంట్ వస్తుందో తెలీదు. ఏ చావు ఎక్కడ మింగేస్తుందో తెలీదు. మనకున్న ఆవిష్కారం చాలా కొద్దిది. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, పరిశీలన ఉండాలి. అది మీరు చదివితేనే వచ్చేది. కాబట్టి అందరికీ పాఠం బాగా అర్థమైందని భావిస్తూ, మరి మీ మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని మరి తొలగించుకోండి. దేవుని వాక్యాన్ని మరి తెలియని వారికి కూడా మీరు ఈ ప్రసంగాన్ని లేకపోతే ఈ వాక్యాన్ని వారికి వినిపింపజేసి వారి మనోనేత్రాలకు కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని మీరు తొలగించాలి. మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం పిల్లరా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మరొకసారి తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీ పొందడము దేవా. మరి కూడి వచ్చిన మీ పిల్లలకు తండ్రి ఈ మాట నేను చెప్పాను, అర్థమయ్యే విధంగానే చెప్పాను తండ్రి. మరి ఈ విన్న మాటని తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా మనసులో ఉంచుకొని గ్రహించి తండ్రి మీ మనసును అర్థం చేసుకొని తండ్రి మేమందరం తండ్రి మీ చిత్తానుసారంగా మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా తండ్రి మా చివరి శ్వాస వరకు తండ్రి ఈ భూమి మీద బ్రతికి మా జీవిత పరమార్థం ఎందుకోసం ఉందని మేము గ్రహించి దానికోసమే తండ్రి నిలబడి మీరున్న లోకానికి చేరే మహాభాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మా తుది శ్వాస వరకు తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినటువంటి తండ్రి వాటన్నిటిని భరించి తండ్రి మీ వాక్యంలో తండ్రి నిరంతరం బలపడుచు తండ్రి. ఆఖరికి తండ్రి మా మరణం కూడా మీ సేవలోనే వచ్చే మహాభాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి. అలాగే ఇంతటి మహాజ్ఞానాన్ని తండ్రి మరి నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే సంఘంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మా యొద్దకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే తండ్రి సంఘం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటి గురించి తండ్రి ప్రార్థిస్తున్నాం, వాటిని జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాం తండ్రి. మరి ప్రయాణాలు తండ్రి మరి మీ సువార్త కోసం ప్రయాణిస్తున్న వారికి తోడుగా తండ్రి మీరు ఉండమని మిమ్మల్ని ప్రార్థయపడుతూ ఈ యొక్క మనవిని తండ్రి మీ పాద సన్నిధిలో తండ్రి పెడుతూ క్రీస్తు వారి పుణ్యనామాన్న అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.